రైట్ వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో ముళ్ళపూడి రేణుక్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, వీరయ్య గారు నవ తెలంగాణ పత్రిక ఎడిటర్, కాసం వెంకటేశ్వర్లు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. ఇంకా మల్లాది విష్ణు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు విజయవాడ నుంచి లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో మహబూబాబాద్ ఎంపీ సీతారామ నాయక్ గారు కూడా వరంగల్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని మూసేస్తే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. అక్కడ జరిగే కార్యక్రమాలు చూస్తే అసలు అది హాస్పిటలా లేకపోతే ఏమన్నా గోడౌను లేకపోతే ఏదో ఉంటుంది కదా పాత సామాన్లు వేసి స్టోర్ రూమ్ అలా తయారైంది. అక్కడ బతికుండా మన పిల్లోడిని చనిపోయారని పిల్లల పేరెంట్స్కి ఇచ్చేసారంటే దాన్ని మనం ఎలా చూడాలి రేణుక్ గారు? ఎందుకో నాకు అర్థం, మీరు వచ్చినప్పుడల్లా ఈ ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ మెడికల్ హాస్పిటల్స్ ఇవే వస్తున్నాయి. బహుశా కామినేని గారు యూఎస్ వెళ్ళినట్టున్నారు, వచ్చారో రాలేదు ఐ డోంట్ నో. సరే ఓకే ట్రై బట్ ఇది చాలా అనాగరికమైన సమాజంలో ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. పసిపిల్లవాడు డెఫినెట్గా ఇది చాలా దురదృష్టకరం. అంటే ఒకటి అసలు మెడికల్ ప్రొఫెషన్ యొక్క ఆ శాంక్టిటీ, ఆ సేక్రెడ్నెస్నే కొద్దిమంది డాక్టర్స్ యొక్క ఇలాంటి బిహేవియర్, ఈ యాటిట్యూడ్ మూలంగా మొత్తం ఆ ప్రొఫెషన్కి కానీ ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి కానీ అందులోనూ ఇప్పుడు ప్రభుత్వం ఎంత ప్రయారిటీ పెట్టుకొని ఒక మెడికల్ అండ్ హెల్త్కి ఎన్ని కార్యక్రమాలు ఈ లాస్ట్ 2.5 yearsగా చూస్తే కొత్త గవర్నమెంట్ ఏపీలో హెల్త్కి చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. అనేక రకాలుగా హైజీన్ కానీ, డాక్టర్స్ రిక్రూట్మెంట్స్ కానీ, ఎక్కడెక్కడ అంటే పర్సనల్ రిక్రూట్మెంట్తో పాటు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని కానీ, ఇన్ఫ్యాక్ట్ శానిటేషన్ ఇది ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి బెడ్షీట్స్ని ప్రతిరోజు మార్చినట్లుగా మనకి తెలియాలి అని అంటే ఒక్కొక్క రోజుకి ఒక కలర్ బెడ్షీట్స్ పెట్టారు. సో దట్ తప్పకుండా మార్చడం బట్టి ఇంకా తెలుస్తుంది మండే ఈజ్ దిస్ కలర్, ట్యూస్డే ఈ కలర్ అని చెప్పి. అంటే ఇదన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఒక గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఎంత ఉంది, దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి. అయితే దురదృష్టం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ లాస్ట్ 2 yearsగా కూడా అనేక సందర్భాల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాము. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ యొక్క డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డిఎంఈని కానీ అలాగే ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ తప్పకుండా ప్రభుత్వం దీని పట్ల చాలా తీవ్రమైనటువంటి చర్య తీసుకుంటుంది దీని మీద వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది క్షమార్హం కానటువంటి నేరంగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది ఎవరైతే గవర్నమెంట్ హాస్పిటల్సే కాదు అసలు డాక్టర్ వృత్తికే ఒక కలంకం తెచ్చేటువంటి విధంగా ఏదైతే ఉందో తప్పకుండా దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని మాత్రం విష్ణు గారు, అసలు ఇది హాస్పిటలేనా, అక్కడ ఉన్న వాళ్ళు డాక్టర్లేనా? సార్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో మెడికల్ అండ్ హెల్త్లో జరుగుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తే చాలా ఏం మాట్లాడుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు నా మాట అంటున్నానంటే మనం అక్కడ చూసాం, చీమలు కుట్టి ఒక వ్యక్తి చనిపోయాడు. దాని మీద ఫోకస్ అంతా పెట్టారు. స్పీకర్ గారు వెళ్ళారు, మినిస్టర్ గారు వెళ్ళారు, సీఎం గారు వెళ్ళారు. తర్వాత కూడా అనేక సంఘటనలు జరిగినాయి. ఒక వైద్యానికి వచ్చినటువంటి అమ్మాయిని చేయి పట్టుకోవడము అదే గుంటూరు హాస్పిటల్లో. తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటన మరీ హృదయ విదారకమైనటువంటి సంఘటన. కానీ ప్రభుత్వానికి ఏమిటో మరి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే విజయవాడ హాస్పిటల్లో చీమలు ప్రభుత్వాన్ని కొట్టవు సార్, చీమలు ప్రభుత్వాన్ని కొట్టవు, పేషెంట్లు కొడతాయి. అదే చీమలు పేషెంట్లు కొట్టి పిల్లలు కొట్టి చనిపోతా ఉంటే కనీసం ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా అనిపించట్లేదు. విజయవాడకు సంబంధించి విజయవాడలో ఒక పిల్లాడు ఎత్తుకు వెళ్ళడం జరిగింది. లేదు అంత క్రితం ఇంకో సంఘటన జరిగింది, 6-7 పిల్లలు చనిపోయారు. అసలు ఇదే కాదు, మొత్తం యావత్తుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా హెల్త్ ఎమర్జెన్సీలో ఉంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, హాస్పిటల్స్ ఓ పక్క ఈ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్తో మందులు లేక, జనరేటర్ లేక, లేకపోతే అక్కడ సౌకర్యాలు లేక, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఇలాంటి సంఘటనలు జరుగుతూ. అంటే విష్ణు గారు దయచేసి, అంటే నేను అడ్డుపడుతున్నాను అనుకోవద్దు. ఇక్కడ వ్యవహారం హాస్పిటళ్ళు, మందులు, ఇంజక్షన్లు, సిరంజులు ఇది కాదు. డాక్టర్ల పనితీరు, సూపరింటెండెంట్ల పనితీరు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ పర్యవేక్షణ, ఇది ఇష్యూ. దాంట్లో ప్రభుత్వ పర్యవేక్షణ, హెల్త్ మినిస్టర్ పర్యవేక్షణ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి డెఫినెట్గా. ఇక్కడ మందుల కొరత ఇవి ఒకవేళ ఉంటే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. ఇక్కడ పుట్టిన పిల్లవాడిని చనిపోయాడని తల్లిదండ్రికి ఇస్తే వాళ్ళు ఎత్తుకున్న తర్వాత పిల్లవాడు కదులుతుంటే మా బిడ్డ బతికే ఉన్నాడని మళ్ళీ తిరిగి తీసుకెళ్తే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి
కుంటి సాకులు చెప్తున్నారు. తక్కువ బరువుతో పుట్టాడు, ఇంకా విషమంగానే ఉందని మళ్ళీ చెప్తున్నారు. అంటే విషమంగా ఉందని ముందే చచ్చిపోయాడని డిసైడ్ చేశారా? అసలు వాళ్ళు మనుషులేనా? డాక్టర్లుగా చూడటం కాదు, నాకు అసలు మనుషులేనా అనిపిస్తుంది. వాళ్ళని ఈ సభ్య సమాజం, ప్రభుత్వం ఎందుకు భరిస్తుందో పక్కన పెడితే సభ్య సమాజం వాళ్ళని భరించాలనా? చాలా చోట్ల రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటారు, రాళ్లతో దాడులు చేస్తూ ఉంటారు. ఇలాంటి అమానవీయకరమైన ఘటనలకు పాల్పడితే మరి గుంటూరు ప్రజలకు ఎంత ఓపికండి నిజంగా. పాములు వస్తాయి, ఎలకలు వస్తాయి, కుక్కలు వస్తాయి, చీమలు వస్తాయి, చివరికి ఇవన్నీ పీక్కు తింటే చావదని డాక్టర్లు చంపేస్తారు పత్తికొండగానే. దిస్ ఈస్ ద ఐరనీ ఆఫ్ గుంటూరు హాస్పిటల్. అవునవును, నేను మాట్లాడిన అంశాలు ఏమి డీవియేషన్ అయ్యి లేనటువంటి విషయాలను ఏమి నేను ఆరోపించట్లేదు. మీరు అన్నట్టుగానే ప్రభుత్వ హాస్పిటల్స్లో వాళ్ళ స్టాఫ్ కానీ లేకపోతే సూపరింటెండెంట్లు కానీ డాక్టర్లు కానీ చాలా ఘోరంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళెదుట అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేనేమంటున్నానంటే దీన్ని ఖచ్చితంగా వారు ఎవరు పనిచేసినప్పటికీ కూడా ప్రభుత్వంకి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలకి మీరు ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? భయం ఉండటానికి వాళ్ళకి విజయవాడలో జరిగినాయి, గుంటూరులో జరిగినాయి, కాకినాడలో జరిగినాయి, చిత్తూరులో జరిగినాయి. నేను అదే మాట్లాడుతాను సార్. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం ఉండండి రేణుక గారు, నేను మాట్లాడిన మీరు మాట్లాడతారు. చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రభుత్వము అక్కడ విజయవాడలో ఒక పిల్ల అదృశ్యం అయిపోతే ఒక ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి ఆ ప్రభుత్వ హాస్పిటల్స్కి కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ ఏమీ సంఘటన జరగలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత పోలీసులు ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకుంటే స్పాట్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఎవరో ఒక అధికారి పేరు చెప్పి వాళ్ళ మీద ఎంక్వైరీ కోసం వేశారు. ఆ ఎంక్వైరీ 2 నెలలు అయింది, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. ఇంకా భయం ఎక్కడి నుంచి వస్తుంది? జవాబుదారీతనం ఎక్కడ వస్తుంది? బాధ్యత ఎక్కడ వస్తుంది? మంత్రి గారేమో ఎక్కడైనా ఏదైనా జరిగితే మనం మాట్లాడితే కాంగ్రెస్ని తిట్టడమో లేకపోతే ప్రతిపక్షాలను తిట్టడమో ఆయన పనిగా పెట్టుకున్నాడు ఈ రాష్ట్రంలో. ఏం జరుగుతుంది అంటే వైద్య ఆరోగ్య శాఖ కుళ్ళిపోయిందని చెప్పి తమిళనాడు నుంచి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నేనేమంటానంటే 2.5 సంవత్సరాలుగా మీరు తీసుకున్నటువంటి 7 వారాల నగల్లాగా 7 వారాల దుప్పట్లు అని చెప్తున్నారు రేణుక గారు. అది ఇంతవరకు అమలు కాలేదు, టెండర్ల దశలోనే ఉంది. 2.5 సంవత్సరాలకు ఇదే చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్స్ని మనం సంస్కరించాల్సిన అవసరం ఉంది, బాగు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ లోకల్గా ఎవరో మీకు కావాల్సిన హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీలో తెలుగుదేశం కార్యకర్తలను పెట్టుకోవడం మూలంగా ఆ ప్రజలందరికీ సంబంధించిన బాధ్యతలను కొంతమంది పెట్టి కమిటీగా ఏమేమి ఫీడ్బ్యాక్ ఏంటో తీసుకుని దానికి అనుగుణంగా పనిచేయాల్సింది పోయి ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులకి ఆ చైర్మన్లు కానీ అది కానీ ఇస్తా ఉన్నారు. ఇలాంటి మూలంగా అధికారులు పనిచేయరు, ప్రభుత్వము పనిచేయించదు. ఎట్లా పోతుంది ఇది? ఏదైనా మాట్లాడితేనే మాట్లాడు. ఒక్క నిమిషం నేనేమంటానంటే హాస్పిటల్స్ తో పాటు ప్రజల యొక్క ఆరోగ్యం కూడా బయట దెబ్బతింటా ఉంది. ఈ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా ఇచ్చి అనేక మంది చనిపోతా ఉన్నారు. ఉదాహరణ విజయవాడలోనే ఈ మధ్య కాలంలోనే డెంగ్యూ ద్వారా మంది చనిపోయారు. అంటే మనం ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని కన్ఫైన్ డెంగీ మీద చికెన్ గున్యా మీద ఏజెన్సీలో జ్వరాల మీద వాటి మీద మాట్లాడాలి. అవి ఉన్నాయి లేవనగా ఢిల్లీ నగరమే అట్టుడికిపోతుంది కాదని అనడంలే. కానీ ఇక్కడ మనం డాక్టర్ల ప్రవర్తన మీరు అన్నారు చర్యలు తీసుకోమన్నారు. చర్యలు కాదు, ఇప్పుడు వాళ్ళని చర్యలు తీసుకుంటే ఏమవుద్దంటే ఈ డాక్టర్లకు ఒక ధైర్యం వచ్చేసింది. ఏమని అయ్యి ఏముంది తీస్తే ఇక్కడ తీస్తారు అంతే కదా, మా హాస్పిటల్స్ మా క్లినిక్లు మాకు లేవని. అసలు వాళ్ళ డాక్టర్లుగా లైసెన్సే రద్దు చేయాలి. వాళ్ళు ఈ సమాజంలో డాక్టర్లుగా ఉండడానికి అనర్హులు ఇలాంటి చర్యలకు పాల్పడేవాళ్ళు. అంత కఠినంగా ఉంటే తప్ప ఈవిడ కూడా డాక్టరే. మరి మనసులో తిట్టుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ నేనే అన్నాను కదా, ఇది మెడికల్ ప్రొఫెషన్కే ఇది కలంకం తెచ్చే విధంగా ఉంది. ఇలాంటి ఒకరిద్దరు మూలంగా అంటే వైద్యం నారాయణో హరి అన్నారు. ఇప్పుడు అలా కాదు, వైద్యులు అంటేనే ఒక రకమైనటువంటి పరిస్థితి వచ్చే విధంగా ఉంది. రెండవది విష్ణు గారు ప్రతి దాంట్లోనూ రాజకీయం చేయకండి. ఎక్కడైనా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఇన్సిడెంట్ కన్ఫైన్ అయ్యి దాని మీద అందరం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనం ఏ విధంగా స్పందించాలో చేయటం మూలంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటుంది. ఉదాహరణకి ఈ 2.5 years లో చూస్తే ఆరోగ్యశ్రీ ఉంది, వారు డెంగ్యూ వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సుమారు గతంలో కన్నా కూడా ఈరోజు ఇంకొక 100 వ్యాధుల్ని అందులో యాడ్ చేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇంకొక 1000 కోట్లు అదనంగా మనం బడ్జెట్ని అలొకేట్ చేశాము.
అలాగే మనం గిరిజన ప్రాంతాల్లో గతంలో చూస్తే ఈ సీజన్ వచ్చేప్పటికీ అంటువ్యాధులు కానీ ఇట్లాంటి విష జ్వరాలతోటి కొన్ని వందల మంది క్యాజువాలిటీస్ ఉన్నాయి గత ప్రభుత్వ టైంలో. దీంట్లో రాజకీయం చేయాలంటే చేయొచ్చు, కానీ ఇప్పుడు దాన్ని minimize చేయగలిగాము మనము. ఇదే కాదు వెంకటకృష్ణ గారు, జెనరిక్ స్టోర్స్ ఈ రోజు దాదాపు మెడాల్ అని పెట్టాము, అన్ని ల్యాబొరేటరీ సర్వీసెస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఉండే విధంగా జెనరిక్ స్టోర్స్ పెట్టాము. ఎందుకు ఫార్మస్యూటికల్ మెడిసిన్స్ అన్ని కూడా తక్కువ ఖర్చుకే తక్కువ కాస్ట్ తో అవైలబిలిటీ రావాలని చెప్పి అవన్నీ చర్చించదలుచుకుంటే లేదు. ఈ రోజు ఏపీలో మెడికల్ అండ్ హెల్త్ కేర్ లో ఇక్కడ ఒకటే వీరయ్య గారు అంటే ఒకవైపు ప్రోగ్రెస్ చేస్తున్న వెంకటకృష్ణ గారు, ఇవాళ మెడికల్ అండ్ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానీ అలాగే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ ఇవన్నిటిని మనం ఏదైతే మెడికల్ అండ్ హెల్త్ లో ఉండేటువంటి ఇండెక్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటి విషయంలో మనం గణనీయమైనటువంటి అభివృద్ధి పురోగమనం దిశగా వెళ్తున్నాం. అయినప్పటికీ ఇట్లాంటి చర్యల మూలంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ మూలంగా ప్రభుత్వానికి కానీ ఆ యొక్క డిపార్ట్మెంట్ కానీ చెడ్డ పేరు వస్తున్నటువంటి మాట కూడా వాస్తవమే. దీని మీద తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్తున్నారు. గుంటూరు హాస్పిటల్లో సరే సౌకర్యాలు మందులు ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్, మనం ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. అది ఎంతవరకు ఉన్నాయి ఏంటని పక్కన పెడితే ఇది డాక్టర్ల నిర్వాహకం. ఇది పిల్లోడిని ఇచ్చేసారు చచ్చిపోయాడని, మగబిడ్డ పుట్టాడమ్మా అని ఇచ్చేస్తే తీరా ఎత్తుకున్న తర్వాత కదులుతున్నాడు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తే అప్పుడు మళ్ళీ ట్రీట్మెంట్ ఐసీయూలో పెట్టి, ఆ మధ్య ఏమో బయట పారేస్తే చీమలు కుట్టిన తర్వాత ఏడుస్తుంటే తీసుకొచ్చి లోపల పెట్టి ట్రీట్మెంట్. దీన్ని కర్నూలు అదే కర్నూలు సరే. ఇప్పుడు ఈ గుంటూరులో ఈ డాక్టర్లని ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ ఘటనకు బాధ్యులైనటువంటి వైద్యుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సీరియస్ యాక్షన్ ఎట్లా అని అంటే మీరు అన్నట్టు రొటీన్గా ఏముంది ఇవాళ ఏదో చిన్న యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ నేను మేనేజ్ చేసుకొని 4 రోజుల తర్వాత లోపలికి వస్తా అని చెప్పేసి అప్పుడు ఇక ఏదో ఘటన జరిగినప్పుడు హడావుడి జరుగుద్ది, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు కదా అనేటువంటి ఒక వాతావరణం ప్రస్తుతానికి ఉన్నది. దీంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుంటారు సార్ ఇక్కడ తీసేస్తే, అది ఒకటి. అందుకని అసలు వాళ్ళ వృత్తికి అనర్హులుగా ప్రకటించాలి, వాళ్ళని లైసెన్స్ రద్దు చేయాలి. ఖచ్చితంగా అంత సీరియస్ యాక్షన్స్ లేకపోతే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించారు. ఇది మొదటి అంశం. ఇది రెండో అంశం ఏమిటంటే ఇది ప్రభుత్వానికి కూడా సంబంధం ఉన్న అంశం. ఘటన తర్వాత ఘటన రిపీటెడ్గా వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు ఆ వైద్యుల్ని కాదు, ఆ సూపరింటెండెంట్ల మీద ఏం చర్యలు తీసుకుంటుంది? ఆ హాస్పిటల్లో ఉన్న పరిస్థితుల్ని మెరుగుపరచడం అని ఎందుకంటున్నానంటే ఈ ఘటనలో డాక్టర్ది 100కి 100% నిర్లక్ష్యం. కానీ చీమలు పెట్టినటువంటి ఘటన, లేకపోతే ఎలకలు వచ్చినటువంటి ఘటన, లేకపోతే పుట్టిన బిడ్డలకు భద్రత లేనటువంటి ఘటన, ఇవన్నీ కూడా హాస్పిటల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న భద్రతా సౌకర్యాలు, ఇతర సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలు. అందుకని ప్రభుత్వం కూడా ఏ చర్యలు తీసుకున్నది అనేది ఖచ్చితంగా చర్చనీయాంశమవుతుంది. ఇక్కడ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కుళ్ళిపోయింది అనేటువంటి మాట కూడా నిజం. అది కాంగ్రెస్ కాలంలోనే కుళ్ళిపోవాల్సినంత కుళ్ళిపోయింది నిజం, దాన్ని ఎవరం కాదనిలేము. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో శుద్ధి చేసే కార్యక్రమం ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడిన తర్వాత మీరు ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేటప్పుడు నేను జోక్యం చేసుకోలేదు కదా, అందుకని నేను మాట్లాడతాను. అందుకని ఇప్పుడు గొంగట్లో భోంచేస్తూ వెంట్రుకలు ఏరినట్టే ఉంటుంది కాంగ్రెస్ కాలంలో ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడాల్సి వస్తే. ఇప్పుడు సమస్యల్లా ఇప్పుడు సమస్యల్లా 2.5 సంవత్సరాలు చెప్పనా మీరు చెప్తే రాజకీయం నేను చెప్తే 100 చెప్తా. ఆసు కవిత్వం అంటారే అట్లా చెప్పగలను. ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో జరిగినవి ఎవరు అడిగినా వేరే గారు అడిగినా చెప్తారు. రైట్. అందుకని నా ప్రశ్న ఏంటంటే ఇప్పటికే కుళ్ళిపోయిన మాట నిజం. మరి ఇట్లాంటివి చాలా జరిగినాయి కాబట్టే వాళ్ళని ఓడించారు, టీడీపీని గెలిపించారు ఆంధ్రప్రదేశ్లో. మరి 2.5 సంవత్సరాల్లో శుద్ధి కార్యక్రమం ఇంకా మొదలు పెట్టడానికి ముహూర్తం ఎప్పుడు దొరుకుతుంది? ఘటనలు జరుగుతున్నా కూడా, ఇన్ని జరుగుతున్నా కూడా ఎప్పుడు ఆ ముహూర్తం ఎప్పుడు? ఇంకా మళ్ళా వచ్చే ఎన్నికల నాటికి ఈసారి తప్పకుండా చేస్తామని అంటారా? కనీసం నువ్వు ప్రారంభించాలి కదా చర్యలు. ప్రారంభిస్తే అది ఎప్పటికైపోతాయి, ఎంత శుద్ధి చేయగలిగిన అనేటువంటిది ఉంటుంది. అందుకని ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించట్లేదు అనేది మాత్రం వాస్తవం. ఇది ప్రజలకు పరీక్షగా తయారైంది. రైట్. వెంకటేశ్వర గారు, ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక యజ్ఞం లాంటిది. పుష్కరాలకి హారతి పెట్టినంత గొప్పది నిజంగా, మంచి ఆరోగ్యాన్ని అందించి పేదలకి ప్రాణాలు కాపాడగలిగితే. అలాంటిది ఇలాంటి ఘటనలు చూస్తే
పాపం పొత్తిళ్లలో బిడ్డ అండి, ఆ పొత్తిళ్లలో బిడ్డని చచ్చిపోయాడని తీసుకొచ్చిస్తే ఎంత నిజంగా అది తలుచుకుంటేనే ఆ తల్లి ఆవేదన, పాపం ఆ బాలింతే కదా, బాలింతే అంటారు కదండి అప్పటికప్పుడు. అంటే ఆ ఆవేదన సమ్ టైమ్స్ ఆగిపోద్దండి, గుండె ఆగిపోద్ది. వాళ్ళు చాలా డెలికేట్గా ఉంటారు ఆ టైంలో. చచ్చిపోయాడనంటే గుండె ఆగిపోద్ది. ఇంత ఇంత నిర్దాక్షిణ్యంగా, ఇంత అమానవీయంగా ఎలా ప్రవర్తిస్తారండి డాక్టర్లు? బాధ్యత లేదా వాళ్ళకి? అసలు వాళ్ళని సమాజం భరించాలనా? ఇక్కడ డాక్టర్స్ విషయము చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనకు వెలుగులోకి వచ్చింది, వెలుగులోకి వచ్చిందని మాట్లాడదాం. వెలుగులోకి వచ్చింది అంటే వైద్యము పేషెంట్లని అంటే నేను తెలంగాణ ఆంధ్ర స్పెషల్ తెలంగాణ ఆంధ్ర అవసరం లేదు, ఆ మంత్రి బీజేపీ మంత్రి అని వివక్ష అవసరం లేదు. నేనేం ఆలోచన చేసింది డాక్టర్లు, డాక్టర్స్ నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ మీరు చూడండి, చీమలు గుట్టి చనిపోవడం, ఎలుకలు బీక తినడం, తర్వాత కుక్కల పందులు వచ్చేసి శవాలను బీక తినడం, కర్నూలు హాస్పిటల్ అనుకుంటా లాస్ట్ 2 years బ్యాక్. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బతుకున్న వాళ్ళని చంపేయడం. ఇప్పుడు ఒకవేళ కనుక నేను ఏమంటున్నానంటే ఆ చిన్న పిల్లాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడు సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది, వెంకటకృష్ణ గారు సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక వీళ్ళు అదే నమ్మి ఉంటే కనుక కొంచెం నెగ్లెక్ట్ చేసినా పాప చనిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి దీంట్లో ఏంటంటే డాక్టర్స్ ప్రైవేటు ప్రాక్టీస్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇవాళ గవర్నమెంట్ ప్రాక్టీస్కి ఇస్తలేరు. దీన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కడికక్కడ డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటా ఉన్నారు. ఒక ఆపరేషన్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తూ ఉన్నాయి, లేకపోతే అక్కడ పోతే కన్సల్టెన్సీగా పోతే డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రొఫెసర్స్ లేకపోతే సీనియర్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్స్ మీద వేసేసి, లేకపోతే వీళ్ళ కింద ఉన్నటువంటి చిన్న పీజీ స్టూడెంట్స్ మీద వేసేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో దాని కారణంగా ఏంటంటే అసలు ఎవరు దాంట్లో బాధ్యత తీసుకోవాలి? అసలు డాక్టర్ సీనియర్ డాక్టరా, జూనియర్ డాక్టరా, లేకపోతే నర్సా? ఇదంతా ఏంటంటే ఒక ఏదోలే అయిపోయింది రొటీన్ చర్యగా ఆలోచన చేస్తూ ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే సీరియస్గా దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కేర్నెస్ లేకపోవడం, తర్వాత డాక్టర్స్ కూడా వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని పాటించకపోవడం. ఇది సీరియస్గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సీతారాం నాయక్ గారు, ఇది 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 మొత్తం రోగుల ప్రజా సమాజానికి అలాగే డాక్టర్ల సమాజానికి మధ్య జరుగుతున్న ఒక ఇది. అంటే ఇక్కడ డాక్టర్లు అంటున్నాం కదా అని చెప్పి డాక్టర్లు అందరూ మనల్ని తిడతారేమో, అట్లని కాదు. కానీ ఎక్కడైనా ఒకరు రేణుక గారు అన్నట్టు ఎవరో కొందరు చేసినా కూడా మొత్తం కమ్యూనిటీకే ఒక చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. పైగా ఇదేదో చిన్న పని కాదు, ఏదో ఒక రాంగ్ ఇంజెక్షన్ చేశాడు, లేకపోతే ఒక రోగానికి ఒక టాబ్లెట్ ఇచ్చాడు, అట్లాంటిది కాదు. ఏకంగా అసలు మొత్తానికే పీక పిసికేశారు. చనిపోయాడని ఏముంది పాపం, నిజంగా తల్లిదండ్రులు నమ్మి అది తీసుకెళ్ళి ఇంకేటో ఏదో చేసేస్తే అయిపోయినట్టే కదా. ఒక జీవితం అక్కడ, ఒక ప్రాణం, పురుడు పోసుకున్న ప్రాణం అక్కడితో ఇదైపోయినట్టే. సో దీన్ని చాలా తీవ్రంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి వీళ్ళ మీద. నిజం, అంత దారుణంగా ఉంది వ్యవహారం. వెంకటకృష్ణ గారు సార్, ఈ వ్యవస్థ నిజంగా ఎందుకు ప్రభుత్వాలు అంటే ఇవాళ ఆడ టీడీపీ ఈడ టీఆర్ఎస్ కాదు కదా, గతం నుంచి మనం దీని చరిత్ర 70 సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో వైద్యుల పరిస్థితి, ఇంతకుముందు మేడం మాట్లాడినట్టు వైద్య విధానంలో గిరిజనుల పరిస్థితి, డాక్టర్ ప్రభుత్వం పరంగా పనిచేసేటువంటి డాక్టర్ల పరిస్థితి, కార్పొరేట్ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకందరికీ తెలియంది కాదు. అది మీరు పెట్టినటువంటి ఏదైతే ఈ చర్చ ఉందో ఇది ప్రభుత్వాలు వినాలి, విని దాన్ని సరైనటువంటి మార్గంలో పెడితే మనం కూర్చున్నటువంటి చర్చకు చాలా ఉంటుంది. మీరు చాలా ఆవేదనతో మీకు ఉన్నటువంటి భావజాలాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ మీద మర్డర్ కేసు పెట్టాలని ప్రభుత్వాలు పెడతాయా? ఏదైనా కానీ మనం దేనికి పెడతాయా? ఒకటి దేనికి అది మాట్లాడదాం మనం. ఏ ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది? ఎంత దౌర్భాగ్యం! ఒక చనిపోయే పిల్లవాన్ని ఒక డాక్టర్ దేవుడితో సమానంగా కొలవబడుతున్నటువంటి వైద్య విధానంలో ఈ డాక్టర్లను ప్రాణం పోస్తే వాని ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జీవితాంతరం మరి నన్ను ఈ డాక్టర్ దగ్గర పోతే బతికినటువంటి అంత ప్రస్తుత అంత గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్లు ఉన్నారు. ఈ కొంతమంది దరిద్రులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ల దగ్గర ఉన్నటువంటి దోపిడీ ఈ దేశంలో ఎవ్వడు చేస్తలేరండి. అరే ఒక ఆర్ఎంపీని పెడతాడు, ఆ ఆర్ఎంపీకి 10,000 రూపాయలు ముందే మాట్లాడుకుంటాడు. ఈ ఆరోగ్యశ్రీ ఉన్న దాని దగ్గర ఆర్ఎంపీ వస్తే ఆర్ఎంపీకి 6,000 రూపాయలు ఇస్తాడు.
ఈ మధ్యవర్తి ఉన్నటువంటి డాక్టరు మెయిన్ డాక్టరే, ఏ ఏ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డాక్టర్ కావచ్చు, వాడు ముందే ఆర్ఎంపీలను మాట్లాడుకొని 6,000 రూపాయలు వాడికి ఇస్తారు, 3,000 ఆ డాక్టర్ తీసుకుంటాడు. వైద్యం చేసే జూనియర్ డాక్టర్లకు ఒక 1,000 రూపాయలు ఇచ్చేటువంటి సంస్కృతి ఇప్పుడు నడుస్తా ఉంది. అందులో డౌట్ ఏం లేదు. ఏదో ప్రభుత్వం లేదు అట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవద్దు మీరు దయచేసి. విధానం చెప్తున్నారు, వీళ్ళు దొరకరు, వినండి మీరు, ప్రభుత్వానికి దొరకరు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా కావచ్చు, మన కాకతీయ మెడికల్ కాలేజీలలో ప్రాక్టికల్ చేసేటువంటి విద్యార్థులకు పేషెంట్ దొరుకుతారు. దౌర్భాగ్యం. వాడు ప్రభుత్వ హాస్పిటల్కి వస్తే వార్డు మెంబర్ మొదలుకొని అతన్ని చూసే డాక్టర్ వరకు అదే దరిద్రుడ, నీకు ఇక్కడ ఏమొస్తుంది, నీకు అక్కడ మన ఆరోగ్యశ్రీ ఉంది, నీకు ఇన్ని లక్షలు వస్తుంది, మంచిది ఇస్తారు, నీకు కేసులో బండ పెడతారని వాడిని ఆ ఏది ఆర్ఎంపీ ఎక్కడ ఎక్స్రే తీయమంటే అక్కడ తీయాలండి. ఈ దరిద్రులను ఏం చేయాలి? దేశంలో ఎవడు మార్చాలి? ఏ ముఖ్యమంత్రి, ఏ ఆరోగ్య శాఖ మంత్రి మారుస్తారు? మానవత్వంతో పుట్టినటువంటి ఒక వైద్య విధానంలో పనిచేసేటువంటి కొంతమంది దరిద్రులు ఎవరు ఉన్నారో వారి మనస్తత్వంలో మార్పు రావాలి. డబ్బు కొరకు వాళ్ళు తినని గడ్డి లేదు. ప్రజలను వాళ్ళని మాట్లాడిస్తే పాపం వాళ్ళకి బాధ, వాళ్ళకేమో తెలియదు. ఏ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ కొరకు పోయేటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు. ఇటువంటి వాళ్లను నిజంగా కూడా ప్రభుత్వం ఆల్రెడీ, నేనైతే మన ప్రభుత్వం దగ్గర ఒక లెటర్ కూడా పెట్టాం మొన్న. అందుకోసమే ఆరోగ్యశ్రీ నుంచి కొన్ని తీసేసాం మనం, మీకు గుర్తుందో లేదో. ప్రభుత్వ హాస్పిటల్ ఆర్థోపెడిక్ వరకు పోవాలి, లాంగ్ బోన్ కూడా ఇక్కడే చేయించుకోవాలి. ఎంత దౌర్భాగ్యం అండి. డిస్లొకేషన్ అవుతుంది కదా చెయ్యి, అది డిస్లొకేషన్ కాదు. కానీ వీడు హాస్పిటల్కి పోయినాక దాన్ని కదిలించి ఎక్స్రే తీసి డిస్లొకేషన్ గా చూపెడితే వీనికి ఆరోగ్యశ్రీ వస్తుంది. బతికి ఉన్నోని చంపడం అనేది ఇప్పుడు మీరు చెప్పినటువంటి పరిస్థితి ఇది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది సార్ విద్యా విధానంలో వాళ్ళలో? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది చెప్పుకుంటే ఒక్కరోజు ఒడిసే కథ కాదు. దీనికి ప్రభుత్వానికి దరిద్రం ఏమున్నాయంటే అన్ని ప్రభుత్వాలకు ఎడ్యుకేషన్. నా బాధ ఏంటంటే మీరు అన్నది వాస్తవమే, ప్రభుత్వాలు డాక్టర్ల మీద హత్య కేసులు నమోదు చేస్తాయా అనేది నేను ఒప్పుకుంటా, నమోదు చేయవు. కానీ అంత సీరియస్గా తీసుకోవాలి అనేది నా డిమాండ్. ఎందుకు ఇదంటే ఆ మధ్య చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పాపకి, మీరే ఉన్నారు ఆ రోజు, చిత్తూరు జిల్లాకు చెందిన ఒక పాపకి లివర్ చనిపో, మా పాపకి మెర్సీ కిల్లింగ్ అడిగితే చివరికి నా డిబేట్లో నేను డిబేట్ టేకప్ చేసిన తర్వాత ఇక్కడ రేణుక గారు అక్కడ హెల్త్ మినిస్టర్ లైన్లోకి వచ్చి ఆన్ ది స్పాట్ ఈ లైవ్ లోనే 30 lakhs శాంక్షన్ చేసి ఆ పాపని ఆపరేషన్ పంపించారు, బతికించారు. హ్యాపీ, చాలా హ్యాపీ. మీడియాగా మనం చేసాం, అందరం కలిసి చేసాం, ప్రభుత్వం స్పందించిందని. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందిస్తే ఈ డాక్టర్లను ఆ వృత్తికి పనికి రాకుండా చేస్తే, ఆ వృత్తికి పనికి రాకుండా చేయాలా, చేస్తే ఇంకొకటి చేయకుండా ఉంటాడు. వెంకటకృష్ణ ఒక్క నిమిషం. వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఇక్కడ ఏముందంటే వీడు కార్పొరేట్ హాస్పిటల్ పెట్టినటువంటి వ్యక్తి పేషెంట్లను ఇతరులకు డబ్బులు ఇచ్చి తీసుకొస్తే హాస్పిటల్ నడుస్తుంది. ఇది ఈ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్లకు ఆ పరిస్థితి లేదు. 31st కాగానే 1,50,000 రూపాయలు అతని ఖాతాలో పడుతా ఉంది. అతని పేషెంట్స్ ఎంత పేషెంట్ చూస్తున్నారు, అది జరుగుతలేదు. నేను అందుకే అంటున్నా, వాళ్ళని సస్పెండ్ చేయడమో లేకపోతే ఇంకోటో కాదు, వాళ్ళని అసలు డాక్టర్ వృత్తికి అనర్హులుగా చేయాలి. వాళ్ళు ప్రైవేట్ గా కూడా చేయడానికి లేదు. అట్లా చేస్తేనే ఇలాంటివి ఇదవుతాయి. సో ఫైనల్ గా మీరు ఎలా స్పందిస్తారు? ఫైనల్ గా ప్రొఫెసర్ గారు చెప్పినట్లుగా మన దేశంలో ఏంటంటే కొన్ని విభాగాలు, ముఖ్యంగా అందులోనూ ఆరోగ్య శాఖ అంటే కొన్ని దశాబ్దాలుగా అది భ్రష్టు పట్టినటువంటి మాట వాస్తవం. అది ఒక ప్రాంతమో ఒక దేశం ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు. అయితే ఇవాళ ఏంటంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యతలను ఆధారపడి ఇవాళ కొంత ప్రక్షాళన దిశగా చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడినా కూడా ఆయన అమృతం చిలుకుతున్న కొద్దీ ఇలాంటి విషపు చుక్కలు ఒక చుక్క వేస్తే చాలు ఆయన చేసేటువంటి పని కానీ, పనితీరు కానీ, వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ కానీ, కాబట్టి ఇది చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి. ఉదాహరణకు చెప్తున్నాను, ఒక రివ్యూ మీటింగ్ లో ఏది ఇంతకుముందు విష్ణు గారు చెప్పారు, విజయవాడ ఒక హాస్పిటల్లో ఒక బిడ్డని అది ఎత్తుకెళ్ళిపోయినటువంటి సందర్భం. ఆ రోజు ఐ హ్యాపెన్ టు బి దేర్ ఇన్ దట్ మీటింగ్. అప్పుడే ముఖ్యమంత్రి గారికి తెలిసిన వెంటనే ద వే సీఎం గారు రియాక్టెడ్, వెంటనే ఆ రోజు సిపి గారిని పిలిపించి, అలాగే కన్సర్న్డ్ పేషెంట్ నుంచి కన్సర్న్ సెక్రటరీకి కానీ పెట్టి విత్ ఇన్ 24 hours
ఐ వాజ్ దేర్, ఐ వాజ్ ది విట్నెస్ దట్ డే. విత్ ఇన్ 24 hours బేబీని తీసుకొని వచ్చి ఆ పేరెంట్స్కి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత, లేకపోతే ఆఫీసర్స్గా కన్సర్న్డ్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో మీ అందరి మీద కూడా నేను యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ ఆన్ దిస్. నేను ఎంత కష్టపడ్డా కూడా ఇట్లాంటి సూపరింటెండెంట్స్, ఇలాంటి హాస్పిటల్లో కొద్దిమంది డాక్టర్స్ ఉండటం మూలంగా చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ రోజు సిపి గౌతమ్ సావంగ్ గారికి అలాగే పేషీలో ఉన్నటువంటి కన్సర్న్స్ చెప్పారు. అయితే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడ్డా, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా కొద్దిమంది ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఈ మొత్తం వ్యవస్థకే ఒక చెడ్డ పేరు వచ్చేటువంటిది ఉంది. తప్పకుండా తీవ్రమైనటువంటి చర్య మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా తీసుకుంటుందని కూడా నేను నమ్ముతున్నాను. ఈరోజు మరొక అంశంలోకి వెళితే వీరయ్య గారు, కాళేశ్వరం ఎత్తిపోతల ఇప్పుడు ఏదైతే రీడిజైనింగ్ చేశారో 18 లక్షల ఎకరాల కోసం, ఈ రీడిజైనింగ్లో 80,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని వ్యాప్కోస్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం, ఇప్పుడు వేసిన అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా 80,500 కోట్లు. ఇది పూర్తయ్యే నాటికి ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇది 18 నెలలకు ఒకసారి ఎస్ఎస్ఆర్స్ రివ్యూ జరుగుతూ ఉంటుంది, రేట్ల రివ్యూ. అప్పుడు దాంట్లో మరి హైక్ ఎంత ఉంటుంది, ఏంటి, ఎంత పెంచుతారు అనేది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 80,500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రాజెక్టు చేపట్టడం ఫీజిబుల్గా, అంటే ఫీజిబుల్ ఇన్ ద సెన్స్ సాధ్యమయ్యే పనిగా కనబడుతుందా వేరేగా? ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఎట్లనో ప్రభుత్వం చెప్పాలి. ఒక్క నిమిషం వీరయ్య గారు, యలమంచి శివాజీ గారు లైన్లోకి వచ్చారు. శివాజీ గారు నమస్కారం అండి. హలో, చెప్పండి సార్. ఏం చెప్పాలి మీ గుంటూరు హాస్పిటల్ మీద? గుంటూరు హాస్పిటల్ది అసలు మీరు చర్చ చాలా చెప్పడం బట్టి చేస్తున్నారు. దాంట్లో యూ మిస్డ్ ది మీనింగ్. చాలా చిన్న సమస్య ఇది. దానికి ఏంటంటే గవర్నమెంట్ డాక్టర్స్ ని ప్రైవేట్ ప్రాక్టీస్ నుంచి చెప్తే సాధ్యం కాదు. అది 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 చేయలేరా? నేను అదే అడిగాను కదా. హోల్ టైమ్ ప్రాక్టీస్ అవుట్ సైడ్ ఇన్ ప్రైవేట్ అండ్ పార్ట్ టైమ్ జాబ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉంది. అది 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 పెద్ద కష్టమా? దానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఎలా చేశారు, పుల్లా చేశారని కాదు. ఈవెన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ ది వైస్ ఛాన్సలర్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అండ్ అడ్మినిస్ట్రేటర్ సూపరింటెండెంట్స్, తర్వాత ప్రిన్సిపాల్స్ వాళ్ళు కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. దాన్ని రద్దు చేయడం కష్టమా? చేత కదా. దాంట్లో ఇష్టమైన దాంట్లో ఉంటాడు, లేకపోతే కొత్త మనం రిక్రూట్ చేస్తాం. దాన్ని వదిలేసి మన ఊరినే చుట్టూ బీటింగ్ అరౌండ్ ది బుష్. అంటే వీళ్ళకి శృతి మించిన ప్రయారిటీ ఇస్తున్నామేమో అనిపిస్తుంది. వాళ్ళ వయసు కూడా పెంచారు, ఈ మధ్య రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచారు. అది కాదు నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేయదండి? చాలా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లో లేదు, చాలా చోట్ల లేదు. తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ట్రీటింగ్ పేషెంట్ కాదు, అక్కడ దాంట్లో ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మానేశారు. అసలు మానేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే స్టాఫ్ కూడా నన్ ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఇన్ ది హెడ్ క్వార్టర్స్, ఇంక్లూడింగ్ నర్స్ కానీ లేకపోతే వాచ్మెన్ కూడా ఊళ్ళో ఉంటున్నారు కాపురం. ఈ నేపథ్యంలో అసలు డబ్బు సంగతి కాదు అక్కడ కావాల్సిందే. లిటిల్ బిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నీడెడ్, లిటిల్ బిట్ ఆఫ్ గవర్నెన్స్ ఇస్ నీడెడ్. ఆ గవర్నెన్స్ లోపించింది ఇక్కడ. ఇంకో అంశం ఏంటంటే, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెట్టుబడి పెట్టి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, రెండో పక్క మేము ఆరోగ్యశ్రీ అంటారు ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీ ఏంటి అసలు? మన ఉస్మానియా హాస్పిటల్ కన్నా లేకపోతే గుంటూరు జనరల్ హాస్పిటల్ కన్నా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లో ఉందా? లేదు. ఎక్కువ ట్రైన్డ్ పర్సనల్ ప్రైవేట్ లో ఉన్నారా? అక్కడ గవర్నమెంట్ డాక్టర్లు కదా బయటకు వచ్చేసేది. అందుకని వితౌట్ స్ట్రెంగ్థనింగ్ ది గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ సిస్టమ్ స్ట్రెంగ్థన్ చేయకుండా ప్యారల్ గా ఇంకో సిస్టమ్ డెవలప్ చేస్తామంటారు. రైట్, ఏమి చేస్తున్నారు ఇది అసలు? రైట్ శివాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు లైన్ లోకి వచ్చినందుకు. శివాజీ గారు చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభిస్తున్నా. అయితే గవర్నమెంట్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టకూడదు, ఎవరికన్నా అట్లా లాంగ్ లీవ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయమని కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్. రెండవది బయోమెట్రిక్ విధానం కూడా పెట్టారు. అంటే మనం ఎన్ని సిస్టమ్స్ తెచ్చినా కూడా అల్టిమేట్గా డాక్టర్ అనే వాడికి ఒక మోరల్స్, వాల్యూస్ బహుశా ఈ ప్రొఫెషన్లో అది ఇన్కల్కేట్ చేయనంత వరకు కూడా ఈ సమస్య. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు లైన్లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఒక విషయంలో మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సమస్య ఎప్పుడు వచ్చినా ఫోన్ చేస్తే మీరు అటెండ్ చేస్తారు, మాకు లైన్లోకి వస్తున్నారు, ఆ సమస్యని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ చిత్తూరు జిల్లాలో పాపదే. ఆ రోజు మీరు నా లైన్లోకి వచ్చి 30 లక్షలు
ఆన్ స్పాట్ ఓవర్గా చెప్పేశారు, శాంక్షన్ చేశారు, ఆ పాపను బతికించారు. ముందుగా మీకు ఆ తర్వాత నేను మిమ్మల్ని కలవలేదు కాబట్టి మాకు లైవ్లో ధన్యవాదాలు చెప్తున్నా, మీకు కృతజ్ఞత. ఆ పాపను బతికించినందుకు మా లైవ్లో HMTV దీనికి స్పందించి. నేను నా ఫోన్ నేనే ఇస్తానండి. పిఎల్ పెట్టుకోలేదు, సంతోషం. పిఎల్ ఉంటారు, వాళ్ళ ఫోన్లు వేరే ఉంటాయి. బట్ నా ఫోను ఇది మేము మాకు అప్పచెప్పిన బాధ్యత నిర్వర్తిస్తుందో మా పాత్ర మేము పోషించాలి. కానీ ఈ వాళ్ళ మంత్రి ఏమైనా పిఎల్ ఫోన్లు ఇస్తారేమో కానీ మనం డెఫినెట్ గా మనం నేల నుంచి ఎప్పుడు ఉండవచ్చు. డెఫినెట్ గా ఏం మనం రియాలిటీకి దగ్గరగా ఉంటే గొడవ ఉండదండి. రైట్. ఇక్కడ సమస్య ఏంటంటే గుంటూరు హాస్పిటల్లో ఆ పాప బాబు నాకు చాలా మనసు కలిసివేసింది, నేను కాదంటలేదు. ఆ డాక్టర్స్ని ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో చనిపోయారని డిక్లేర్ చేసి నేను ఇప్పుడు నిన్న వినగానే ఇమీడియట్ గా ఎట్లా దొరుకుతుంది అభివృద్ధి. ఈవెన్ ఆర్ఎంపీలు కూడా తెలుస్తారు డాక్టర్లు ఏ రకంగా అంటే ఒక పీజీ సీనియర్ రెసిడెంట్ చేశాడన్నారు. ఎవరో నాకు ఇమీడియట్ గా రాత్రి పంపన్నారు, రాత్రి రిపోర్ట్ పంపారంటే డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఆ పాప ప్రీమెచ్యూర్ బర్త్ అవ్వచ్చు, చాలా కాంప్లికేషన్ ఉండొచ్చు. కానీ ఈ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది ఇట్లాంటివి జరుగుతుంది. మన గుంటూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతో కష్టపడి ఓ పేరు తీసుకురాగలిగాం. అక్కడ ఇప్పుడు 230 ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగి, గుండె మార్పిడి జరిగింది. మీరు కూడా అక్కడే చేయించుకున్నారు కదా? నేను అక్కడ చేయించుకున్నాను పబ్లిక్ కాన్ఫిడెన్స్ కోసం. కానీ ఇట్లాంటి జరిగితే మళ్ళీ దిస్ ఇస్ నాట్ రైట్. డెఫినెట్లీ ఇట్లాంటి ఇట్ హర్ట్స్ వెరీ బ్యాడ్లీ. నేను అంటే ఒక స్పీడ్ అండ్ స్టింజెంట్ యాక్షన్ డిమాండ్ చేస్తున్నాను. డాక్టర్ ఎవరైతే దాన్ని డయాగ్నోస్ చేసి కరెక్ట్ అతను ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. ఇంకొకటి ఈ రిపీటెడ్ గా జరుగుతున్నాయి కదా GGH లో. ఈ GGH లో జరుగుతుంటే మొదటి నుంచి వాళ్ళే RMOలు వాళ్ళే సూపరింటెండెంట్ ఉన్నారా, మార్చారా? మారారు. మరి మారిన తర్వాత కూడా జరుగుతున్నాయనంటే మొత్తం వ్యవస్థ అక్కడ అట్లా ఉందన్నమాట. డెఫినెట్ గా ఒక మెల్లగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులు పూర్వం అందరూ ఇక్కడికే వెళ్ళేవారు, అంత బాధ్యతగా వాళ్ళకి చాలా మంచి పేర్లు ఉండేయండి. మెల్లగా ఈ విద్యా వైద్యం ప్రైవేటీకరణలో ఇవన్నీ కొంత వాటి ప్రతిష్ట కోల్పోతున్నాయి. డెఫినెట్ గా వీ హావ్ టు బ్రింగ్ బ్యాక్. ఎందుకంటే పేదవాడి వాళ్ళకి నాకు మొత్తం నాకు ఎవ్రీ డే 1,60,000 మంది మా ఓపీలకు వస్తారు. నెలకి 48 లక్షల మంది అండి ఎవ్రీ మంత్ ఓపీలకు వస్తున్నారంటే పేదవాళ్ళని ఎంతమంది హాస్పిటల్ మీద నమ్ముకున్నారు మనం. కరెక్టే, కానీ ఒక్కదాంతో అన్ని గంగలో కలిసిపోతాయి కదా ఇటువంటి వాటితో. ఎన్ని జరిగినా రోజు 1,60,000 మంది వస్తున్నారు, 15,000 మంది ఎవ్రీ డే డెలివరీ అవుతారు. ఒక ఇన్సిడెంట్ చాలు. సో మీరు కొంచెం ఇది ప్రభుత్వ సమర్థతకి సంబంధించిన అంశం ఇది, లేకపోతే ప్రభుత్వం అసమర్థంగా ఉంది అనే ప్రమాదం ఉంది. డాక్టర్ గారు, మినిస్టర్ గారు, దయచేసి బహుశా ఇవాళ మధ్యాహ్నానికే నేను ఒక స్టింజెంట్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కాదు మీకు ఇమీడియట్ గా ఇప్పుడే నేను అతన్ని హూ ఎవర్ ఇస్ రెస్పాన్సిబుల్ సస్పెండెడ్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మా డిఎంఈని ఎంక్వైరీ చేసి నాకు డీటెయిల్ ఈ సస్పెండ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ వస్తారు. సస్పెన్షన్ కాదు, వాళ్ళు డాక్టర్లుగా పనికిరారు ఈ సొసైటీలో అనే రేంజ్ లో ఉండాలండి యాక్షన్. ప్లీజ్. నెగ్లిజెన్స్ టు ఏ లెవెల్ ఎంత హర్టింగ్ గా ఉంటుంది. బతుకున్న వాళ్ళని గుడ్లో పెట్టి పంపించారు అంటే వాట్ ఈస్ దిస్, వేర్ ఆర్ వి గోయింగ్? ఇంకా హ్యుమానిటీకి వాల్యూస్ మీరు ఆలోచించండి. ఆ బాలింతగా ఉన్న తల్లి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిస్తేనే కళ్ళు చెమ్మగిలుతాయి. డెఫినెట్లీ I really feel sorry. Definitely will take care. Thank you Minister గారు. Thanks a lot. Right. వీరయ్య గారు, ఇప్పుడు ఇక మనం మేడిగడ్డ కాళేశ్వరం 80,000 కోట్లు ఇప్పుడు ఈ పద్ధతుల్లో ఎస్టిమేట్ చేసినటువంటి ప్రాజెక్టుని ఎట్లా పూర్తి చేస్తారు అనేది స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. పెద్ద వాల్యూమ్, పెద్దది, చాలా పెద్ద బడ్జెట్. ఇప్పుడు ప్రజా అవసరాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా చేపట్టాల్సిందే, అందులో సందేహం లేదు. పెద్దది కాబట్టి పక్కన పెట్టాలనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అట్లనే నిర్వహించాలా, అంతకంటే తక్కువ ఖర్చుతో చేయగలిగే అవకాశాలు ఉన్నాయా అనేది పాయింట్. తక్కువ ఖర్చుతో చేయగలిగే అవకాశాలు ఉన్నదాన్ని కూడా పక్కన పెట్టి ఎక్కువ ఖర్చుకు ఎందుకు వెళ్తున్నారు అనే దానికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఇదే వ్యాప్కోసు స్టడీ చేసి ఇచ్చినటువంటి ప్లాన్ ఆధారంగానే గత ప్రభుత్వాలు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును డిజైన్ చేసినాయి. దాంట్లో ఇంత ఖర్చు లేకుండా ఇందులో సగానికంటే తక్కువ ఖర్చుతో మొత్తం ప్రాజెక్టు డిజైన్ అయింది. అందులో ఎక్కువ భాగం గ్రావిటీ ఆధారంగా నీళ్లను ఉపయోగించుకునే ప్రయత్నం జరిగింది.
ఇప్పుడు గ్రావిటీ ఆధారంగా నీళ్లను ఉపయోగించుకునే ప్రయత్నాన్ని పక్కన పెట్టి అనూహ్యమైనటువంటి పద్ధతుల్లో, ప్రపంచంలో ఎక్కడా లేని పద్ధతుల్లో నీళ్లు పైకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం, దానికోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడానికి సిద్ధపడటం, మళ్ళీ అదే వ్యాప్కోసు అధ్యయనం ఆధారంగా మేము చేస్తున్నామని చెప్పటం. అంటే వ్యాప్కోస్ కూడా ఏ ప్రభుత్వం ఎట్లా డిజైన్ ఇమ్మంటే అట్లా డిజైన్ ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఎట్లా డిజైన్ ఇమ్మంటే అట్లా డిజైన్ ఇస్తున్నప్పుడు అది ఎంతవరకు శాస్త్రీయం? అదే సాధ్యమైంది, అంతకంటే బెటర్ ఆల్టర్నేటివ్ లేదని చెప్పడానికి ఎట్లా చెప్పగలం మనం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు? ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. అందుకని ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు గురించి ఇంతకాలం నుంచి చర్చ జరుగుతూ ఉంది, పనులు కూడా ప్రారంభం అయిపోయినాయి. ఇంతవరకు డిపిఆర్ గురించి బహిరంగంగా ప్రజల ముందు ఏమీ లేదు. అసలు డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుందనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. పారదర్శకత గురించి మనం అనేక సందర్భాల్లో చర్చిస్తున్నాం. డిపిఆర్ మాట ఎత్తని ప్రభుత్వం ఇంకా పారదర్శకత గురించి ఏం మాట్లాడుతుంది? ప్రభుత్వానికి భూసేకరణ మీద ఉన్న శ్రద్ధ, సాధారణ పేద రైతుల్ని ఉన్న స్థానం నుంచి ఎళ్ళగొట్టే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ పారదర్శకత మీద లేదు. ఇంత ఖర్చు పెట్టడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు అని ప్రజలను కన్విన్స్ చేయడం మీద లేదు. అందుకని ప్రభుత్వ పనితీరు మీదనే అనుమానాలకు అవకాశం ఇస్తుంది. రైట్. ఎంపీ గారు, ఇక్కడ ఇది మామూలు విషయం కాదు. వీరయ్య గారు చెప్పింది కరెక్ట్. బడ్జెట్ ఎక్కువ కదా అని చెప్పి ఆ ప్రాజెక్టు చేపట్టవద్దని ఎవరు అనరు. చిన్నవైనా పెద్ద అయినా వాటి వల్ల ప్రయోజనాలు ఉంటాయనుకున్నప్పుడు డెఫినెట్గా ప్రభుత్వాలు తలపెట్టవచ్చు, చేపట్టవచ్చు, అవి సాధించవచ్చు. అందులో సాధించాలనే కోరుకుంటాం అందరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 80,500 కోట్ల రూపాయల ఇంత పెద్ద ప్రాజెక్టుని మనం పూర్తి చేయడానికి మనకున్న వనరులు ఏంటి? ఆర్థిక వనరులు ఏ రకంగా దీన్ని తీసుకొస్తారు? దీనికి సంబంధించి నాబార్డ్ అంటారు, ఇంకోటి అంటారు, ఏదో చెప్తారు, కానీ ఇవన్నీ సాధ్యమయ్యేవా? ప్రభుత్వానికి ఈ వనరుల సమీకరణకు సంబంధించి ఒక ప్లానింగ్ ఏమైనా ఉందా? మీరు ఢిల్లీలో ఎంపీగా తిరుగుతున్నారు కాబట్టి మీకు కూడా తెలిసి ఉండాలి. మరి వెంకటకృష్ణ గారు, వీరయ్య గారు మాట్లాడేటప్పుడు దయచేసి వారు ఏమంటున్నారు, ఆల్రెడీ డిజైన్ అయింది గత ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేవేళ సుజలాం సుఫలాం ప్రాజెక్ట్ కట్టాలి. నేను వారిని సూటిగా అడుగుతున్నా, ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టలే? 6 ఏళ్ళు అయింది. 50,000 దాదాపు 15 నుంచి 25,000 కోట్ల రూపాయలు సర్వేలకు మొబిలైజేషన్కే సరిపోయింది. అది కట్టకపోవడం వల్లనే ఇవాళ తెలంగాణలో మనకు ఎక్కడైతే బాసర మొదలుకొని దుమ్మగూడెం భద్రాచలం వరకు గోదావరి మీద ఎంత వృధా నీళ్లు పోతుందో వారికి తెలియంది కాదు. ఎందుకు ఎక్కడ ఒక తట్ట మట్టి వేసి ఒక బ్యారేజ్ కట్టలే గోదావరి పైన? తెలంగాణ ప్రజల యొక్క బతుకులు ఇట్లా ఎందుకైనాయి? ఎందుకు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? దానికి ఇవాళ ఆ ఫలితం ప్రజలకు లభించాలి, ఆ నీళ్లు తెలంగాణకు జరగాలనేదే ఒక ప్రయత్నం జరుగుతా ఉంది. నేను కాదనట్లే, దయచేసి సీతారాం నాయక్ గారు ఇక్కడ గతంలో దయచేసి ఒక మాట వినండి. దయచేసి గతంలో చేయలేదు కాబట్టే ఉద్యమాలు వచ్చాయి, తెలంగాణ వచ్చింది. నేను కాదంటే ఇప్పుడు కూడా ఇది చేయొద్దని కానీ లేకపోతే దీన్ని తప్పుపట్టే పని కూడా చేయట్లే. ఎందుకంటే రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు రీడిజైనింగ్ మీద, ఆ జోలికి కూడా నేను పోవట్లే. నేను అడుగుతున్నదల్లా అసలు మొత్తం రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం వాల్యూమే 40,000 కోట్లు. మొత్తం అన్ని దాదాపు 12 ప్రాజెక్టులు నాకు తెలిసినంత వరకు. ఆ 12 ప్రాజెక్టులు కలిపి చేపట్టిందే 40,000 కోట్ల అంచనాతో. అవే పూర్తి కాలేదా ధనయజ్ఞం మనమే విమర్శించాం. ఈ పరిస్థితుల్లో 80,000 కోట్లతో మీకున్న వనరులు ఏంటి? వినండి, కాలేదు కదా, టెండర్లు జరగలేదు కదా, 40,000 కాలేదు. వినండి, ఈ 10 దాదాపు 70 సంవత్సరాలు సార్ ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించబట్టి 1952 నుంచి ఇవాటి వరకు 2 పార్టీలు పరిపాలించినాయి కదా, కాంగ్రెస్ టీడీపీ. ఎవరు పరిపాలించారు 52 నుంచి? నిజమే. వినండి సార్, నేను చెప్పింది ఒక్క నిమిషం వినండి. మీరు మాట్లాడే అంటే మళ్ళీ సబ్జెక్ట్ మీరు ఏటో తీసుకెళ్లవద్దు దయచేసి. ఇంకా మనం ఆ స్ట్రాటజీని మీరు కూడా ఎంపీ గారు మీరు స్పెషల్ రెస్పెక్ట్స్ ఉన్నాయి. వినండి, నేను గత ప్రభుత్వాలను దుమ్మెత్తి పోసుడో లేదా ఎవరిని మాట్లాడే నేను చేయను అటువంటి పని. నేను ఎవరు చేయమని కూడా చెప్పాను. నేను ప్రభుత్వంలో ఉన్నా, మా ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు ఉంటే ఇది ఉంది, ఈ సజెషన్ తీసుకొని నేను ముఖ్యమంత్రికి చెప్పేంత స్థాయి నా దగ్గర ఉంది కనుక నేను ఆ దారిలో వెళ్తా. ఇక్కడ ఏమంటున్నారు వీరయ్య గారు, తుమ్మిడిహట్టి ఎందుకు కట్టలేదంటే, తుమ్మిడిహట్టి ఎవరి ఆధీనంలో ఉంది, ఎక్కడ కట్టాలి? అది మహారాష్ట్రలో కట్టాలి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకుంటారా? ఎవరు కట్టాలి? అది మహారాష్ట్ర సహకారంతో కట్టాలి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు 3 రాష్ట్రాలు, ఆ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది,
ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. ఈ 9, 10, 8 ఏళ్ళు ఎందుకు డ్రాగన్ చేశారు దీన్ని? ఇవాళ మేమేమనుకుంటున్నామంటే ఆ రోజు గాంధీ మాది ఒకటే లక్ష్యం ఏంటంటే నీళ్లను మనం వాడుకోవాలి. ఆ రోజున ఏదైతే పోగొట్టుకున్నామో ఆ నీళ్లను వాడుకోవడానికి 100 కోట్ల రూపాయల దానికే వెచ్చించాలి. మాకు రెండో ధ్యేయము ఉద్దేశం లేదు కనుకనే ఇప్పుడు మిషన్ కాకతీయ కావచ్చు, వాటర్ గ్రిడ్ కావచ్చు, ఇవాళ ఈ బ్యారేజీ మీదనే తెలంగాణకు ఉండేటువంటి ఆదాయం ఏదైతే ఉందో, తెలంగాణ నాబార్డ్ నుంచి మొన్న అయినటువంటి అగ్రిమెంట్ ఏది ఉందో ఆ రూపాయలను తీసుకొచ్చి ఈ బ్యారేజీలు శంకుస్థాపనలు జరిగినాయా లేదా, వీటిని ఏమైనా మూలకు పెట్టుకున్నామా? ఇక్కడ ఒకటి వస్తుంది, దీనికి ఒక సరి అయిన డిపిఆర్ లేదు, ఇక్కడ ఏదైనా లంచాలు వస్తున్నాయి, ఇక్కడ ఏదైనా కరప్షన్ జరుగుతున్నది. దాదాపు 5 నిమిషాలు చెప్పారు. నేను కాదంటలే, మీరు చెప్పిన వాటిని నేను తప్పు పట్టడంలే. కానీ ఈ 5 నిమిషాల్లో నేను అడిగిన ప్రశ్నకి కనీసం ఆ దిశగా కూడా వెళ్ళలే మీరు. నేను అడిగింది ఒకటే, మీరు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి వ్యాప్కోస్ కప్పా చెప్తే వ్యాప్కోస్ మీకు డిపిఆర్ ఇచ్చింది ఏమని, 80,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ కావాలి. ఈ 80,000 కోట్ల రూపాయలకు మీకు వాటిని సమీకరించే సోర్సెస్ ఏంటి? ఈజ్ దేర్ ఎనీ ఐడియా? అవునండి, సోర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు డబ్బులు? ఒక రాష్ట్రానికి ఆర్థిక వనరులేంటి, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీరు దాన్ని అడిగితేనే ఏం చేయాలి? ఇలా నాబార్డు ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ సేల్ ఇస్తామన్నారు, వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఆ డబ్బులు వస్తాయి, అవి పెడతా ఉన్నాం. ఇప్పుడే కొంత డబ్బులు వెచ్చించాము. అది 80,000 కోట్ల రూపాయలు పెట్టకపోతే అదేం రాష్ట్రం అండి? ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో కొంత సర్ప్లస్ ఉంది, మనం అంతా ధీరంగా ఏం లేవు రాష్ట్రం లోపల కనుక 100% ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు సైంటిఫిక్ గా కూర్చుండి దీనికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మనం పెట్టలేమంటే దాన్ని ఎందుకు తలబెడతారు ప్రభుత్వం? దయచేసి మీరు గమనించండి. మొన్న నాబార్డుతో జరిగింది కదా మనకు ఒప్పందం. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు ఇస్తామన్నారు, కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అడుగుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కనుక ఫేజ్ వైజ్ దాన్ని కంప్లీట్ చేస్తాం. నేను కూడా అప్పుడప్పుడు అసెంబ్లీ రూల్స్ లాగా పాటిస్తాల్సి వస్తుంది. ఎవరైనా ప్యానల్ మెంబర్ ఇంకొక ప్యానల్ మెంబర్ నేమ్ చేస్తే వారికి కూడా అవకాశం ఇవ్వాల్సి వస్తా ఉంది. వేరే గారిని మీరు పదే అన్నారు కాబట్టి ఒక నిమిషం మీరు చెప్పండి. గతంలో ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు నేను వీరయ్య గారిని ప్రశ్నిస్తున్నా అన్నారు. కాంగ్రెస్ లేదు కదా, సిపిఎం అధికారంలో లేదు కదా. ఎప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలకు వీరయ్య సమాధానం చెప్పలేడు కదా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నేను వస్తున్నా. ఇప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం చిత్తశుద్ధి లోపానికి డిజైన్లు కారణం కాదు, డిజైన్ కారణంగా అది విఫలమై ఉంటే ఇప్పుడు డిజైన్ మార్చాలి. అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి లోపం మూలంగా విఫలమైనటువంటి విషయం. ఏదో ఎన్నికల అడావుడి తప్ప చేయాలనే కమిట్మెంట్ లేదు వాళ్ళకి. అంతే. ఇక రెండవది ఏమిటి, ఒప్పందంకి సంబంధించి తుమ్మిడిహెట్టికి సంబంధించి మహారాష్ట్రతో జరిగినటువంటి ఒప్పందం సంగతి. మహారాష్ట్ర పెట్టుబడే లేకుండా, మహారాష్ట్ర భూమే మునగకుండా ఆ ఒప్పందం ఎందుకు, దానికి వాళ్ళ సంతకాలు ఎందుకు, ఇప్పుడు మనం ఎందుకు తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడేది? వాళ్ళు కొంత డబ్బు పెడుతున్నారంటే ఒప్పందం కావాలి, వాళ్ళు కొంత భూమి కోల్పోతున్నారంటే ఒప్పందం కావాలి. ఈ రెండు లేని చోట ఒప్పందం ఎవరి కోసం? ఇప్పుడు నేను విన్నది ఏంటంటే ఆ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా నవ్వుకున్నారని. అరే మా ఫోటోలు కూడా పెట్టి మా పేరు కూడా పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు తెలంగాణ కొరాటాలో మన డబ్బులతో వాళ్ళ భూమి కొంత సాగవుద్ది. ఇది వాళ్ళు నవ్వుకున్నారనేది నేను విన్న సమాచారం. అందుకని ఇలాంటి ఒప్పందం వల్ల ఇలాంటి మాయ చేసి జనాన్ని ఎంతకాలం నమ్మిస్తారు? వెంకటేశ్వర గారు 80,000 కోట్ల రూపాయలు. తర్వాత చివరి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈ 80,500 కోట్లకు డిపిఆర్లో ఏం చూపించాలి, దేనికి ఎంత ఖర్చు అవుద్దో చెప్పాలి, దానికి అవసరమైన వనరులు ఎక్కడి నుంచి సేకరిస్తారో చెప్పాలి. మరి ఈ రెండో భాగం ప్రభుత్వం ఎక్కడి నుంచి సేకరిస్తారో ప్రభుత్వం చెప్పాలి. డిపిఆర్ లోనేమో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద మొత్తం నీటి వినియోగం 225 టీఎంసీలు, ఇందులో మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా మళ్లించే గోదావరి నీరు 180 టీఎంసీలు, ఈ నీటిని నిల్వ చేయడానికి కింద కొత్తగా నిర్మించే బ్యారేజీలు, ఆన్లైన్ రిజర్వాయర్ల సామర్థ్యం 151 టీఎంసీలు. ఈ పథకం ద్వారా కొత్తగా సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు 18 లక్షల ఎకరాలు, నిర్వహణకు అవసరమైన విద్యుత్తు 4,627 మెగావాట్లు. పెద్దది ప్రాజెక్ట్. ఇది అసాధ్యమైన ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ మనం గమనించాల్సింది అసాధ్యమైన ప్రాజెక్ట్ కాదు. తర్వాత కూడా మొన్న ఈ మధ్య హరీష్ రావు గారు మీడియా హెడ్స్ అందరిని పిలిచి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అది చూస్తే రైట్, ఇట్స్ ఎ గుడ్ డిజైనే అనిపించింది, నో డౌట్. అసాధ్యం కాదు, కానీ 80,000 కోట్ల రూపాయలు అది విషయం. మరి కేంద్రం ఏమైనా సహకరిస్తుందా అంటే దాని జాతీయ ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు. మరి చేయాల్సిన అవసరం కనపడుతోంది ఇంత పెద్ద ప్రాజెక్టు కాబట్టి. వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు దీంట్లో మనకు కనిపిస్తున్నది ఏంటంటే,
ఆ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రాకు జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు, మీ దగ్గర ప్రాజెక్టుకు డబ్బులు కావాలి మాకు ఇవ్వాలంటే మీరు ఏదో చూపించండి అని అంటే ఇప్పుడు తయారు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అంతకు కేంద్రం అడిగిందా మీరు ఒకటి చూపించండి మీ దగ్గర ఇప్పుడు వీళ్ళు అడుగుతా ఉన్నారు ఈ మిషన్ భగీరథకు దీనికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించండి అది అంటే దాన్ని వయబుల్ కాదని చెప్పిండ్రు. దాని సందర్భంగా తయారు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అడావుడి లెక్కలు కనపడతా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. లేకపోతే ఒక జాతీయ ప్రాజెక్టుకే ఇవాళ 80,000 కోట్లు మామూలు విషయం కాదు. ఒక తర్వాత ఇప్పుడు దీంట్లో మనం మీరే ఇక్కడ వ్యాస్ పోస్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే రీడిజైనింగ్ చేయించడం కావచ్చు, ఏదైనా కొత్తది కావచ్చు. అసలు టైం బౌండ్ ప్రాజెక్ట్ లేకుండా అసలు వనరుల సమీకరణ ఎక్కడి నుంచి జరుగుతుందో చెప్పకుండా అసలు యాక్చువల్ యాక్టివిటీ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ తయారు చేయడము ముందు వెనక ముందా ఏది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు వీరయ్య గారు చెప్పారు మభ్యపెట్టడం అనేటువంటిది ప్రారంభం చేసింది. ఏదో మేము చేస్తున్నాం అనేటువంటిది కల్పించడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్ప వాస్తవం గ్రౌండింగ్ ఎంత అవుతుంది అనేది మనకు తెలుసు. మీరు ఇప్పుడే చెప్పారు మొత్తమే 1 కోటి ఎకరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు వీళ్ళు చేసేది 50 లక్షల ఎకరాలకు దీనికి నీరు ఇస్తామంటున్నారు. 18 లక్షలు ఈ మొత్తం ప్రాజెక్టుల గురించి చెప్తున్నాను నేను. మొత్తమే 1,20,00,000 ఎకరాలు కదా ఈ వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూమి ఈ రాష్ట్రంలో 1,16,00,000 18 లక్షలు ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. అంటే తెలంగాణలో ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్టుగా హోదా కల్పించే ఆలోచన కేంద్ర ప్రభుత్వం అంటే పని ఉంది అనుకుంటే మనం దాన్ని ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మనం సహకరిద్దాం. అంటే సహకరించడం వేరు. నేనేమంటున్నాడు వెంకటకృష్ణ గారు, ప్రభుత్వాల దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఏదైనా చెప్పేటప్పుడు మభ్య పెట్టొద్దు అనేటువంటిది ఆలోచన చేయాలి. ఎస్ జాతీయ ప్రాజెక్టుగా మేము అడుగుదాం అనుకుంటున్నాం, అదే చెప్పండి, దాన్నే ఒప్పుకోండి. ఎత్తిపోతల ఇంకోటి అనేది పాయింట్ కాదు కదా. సాగునీటి ప్రాజెక్టు రాష్ట్రానికి ఒకటైనా ఇవ్వాలి, తెలంగాణకు లేదు ఇంతవరకు. అయితే ఇప్పుడు సీతారాం నాయక్ గారు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అనే మాట కూడా అనలేకపోతున్నారు. ఫలానా వైపు మేము వనరులు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కూడా చెప్పలేకపోతున్నారు. అది సమస్య. అయ్యో మీరు వినకపోతే ఎట్లా? కేంద్ర ప్రభుత్వం దగ్గర మా డిమాండ్ ఉంది, ఉమాభారతిని పైసాలా కలిసినాం, మాకు ఒకటి జాతీయ ప్రాజెక్ట్ కావాలి, మాకు డబ్బులు ఇవ్వాలి. మన నాబార్డు నుంచి కొంత ఒప్పందం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో దీని జాతీయ హోదా మేము ఇప్పుడు చేయని వాళ్ళు చెప్తారు సార్, చేసే వాళ్ళు చెప్పరు. మీరు అది గమనించాలి. ఇంతవరకు ఎవరు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన వాళ్ళు లేడీ గోదావరి అయినా ఆయన చెప్పి చేయకుండా రీడిజైన్ ఎందుకు చేసిరు అనే దానికి కూడా మీకు కారణం తెలియదు. రీడిజైన్ కాకపోతేనే ఆ ప్రాజెక్టు అక్కడ పడి ఉంది. రీడిజైన్ అయింది కనుకనే ఇలా ఒప్పందం జరిగింది. ఇక్కడ మన ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు కానీ లేకపోతే దేశంలోని ఇంకా ఇతర రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్లు ఉమాభారతి గారు అందరినీ పిలిచి నాబార్డుతో ఒప్పందం చేసుకున్నారు ఈ పథకాల కోసం లోన్ ఇవ్వడానికి. ఆ మొత్తం 100 ప్రాజెక్టులకు ఒప్పందం చేసుకున్నదే 90,000 కోట్లు. మొత్తం మొన్న ఒప్పందం చేసుకున్నది మొత్తం దేశవ్యాప్తంగా తలపెట్టిన 100 ప్రాజెక్టులకి అందులో తెలంగాణ 7 ప్రాజెక్టులు ఉన్నాయి, నో డౌట్. ఆ 7లో ఇది లేదు కానీ 7 కొన్ని ఉన్నాయి. అన్నీ కలిపి 100 ప్రాజెక్టుకి నాబార్డుతో చేసిన ఒప్పందం విలువే 90,000 కోట్లు. మన ఒక్క కాళేశ్వరమే 80,000 కోట్లు. సో ఒకటి దీనికి మన దగ్గర వనరుల సమీకరణకు ఆర్థిక వనరుల సమీకరణకు ఒక కాంప్రహెన్సివ్ ప్లాను అది కూడా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. మరి 2 ఏళ్లలో ఇన్ని వనరులు సమీకరించి పూర్తి చేయడం అంటే డెఫినెట్గా ఇది కనుక అయితే ఇక నాకు తెలిసి కేసీఆర్ గారిని క్వశ్చన్ చేసే రైట్ కూడా ఎవరికి ఉండదు ఈ భూమి మీద. అంత గొప్ప స్కీమ్ ఇది. చూద్దాం మరి ఏం చేస్తారో, సాధించాలనే కోరుకుందాం. బట్ వెంకటకృష్ణ గారు కేసీఆర్ 2-3 ప్రామిస్ చేశారు. ఎలక్షన్లకు పోయే ముందు నేను ఈ పని చేయకపోతే పోనని. దయచేసి మీరు గమనించండి. ఇంత గట్టిగా మాట్లాడినటువంటి రాజకీయ నాయకుడు, పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఇవి చేయకుంటే రేపు ప్రజల ముందుకు మా ముఖం ఉండదు. మీరు ఇలా చూస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్టులు జరుగుతాయి. ఎందుకంటే నాలాంటి వాడికి కూడా నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా చెప్తే అన్నిటికీ ఇది కాదు. కానీ నాకు ఒక విశ్వాసం ఉంది, మీరు చూస్తారు. ఈ 2018 వరకే చాలా చోట్ల ఇండ్లకి నీళ్లు వస్తాయి, బ్యారేజీలు చిన్న బ్యారేజీలు అవుతాయి. తెలంగాణ ప్రజల జీవితంలో ఒక వెలుగును మీరు చూస్తారు. ఆ రోజు కూడా మళ్ళీ నేను చర్చలో ఎటు పోను, మీతో ఇట్లా సంబంధం ఉంటూనే ఉంటది. నేను అందరినీ కోరుతా ఉన్నా అక్కడ ఉన్న మిత్రులను దయచేసి ప్రాజెక్ట్ విషయంలో మీరు అందరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించండి ప్లీజ్.
అరే మేము సహకరించబట్టే మేము ఏమంటున్నాం, దీన్ని తప్పట్టట్లే, వ్యతిరేకించట్లే. కాకపోతే ఇంత పెద్దది ఎలా అనేది మాకు డౌట్స్ ఉంటాయి కదా. సహకరించడం వేరు, అనుమానాలు నివృత్తి చేసుకోవాలనే ఆరాటం వేరు. అనుమానాలు నివృత్తి చేసుకున్నామంటే దాన్ని అది కావాలని కోరుకుంటున్న వాళ్ళ అనుమానాలు ప్రజల ముందుకు వస్తుంది. రైట్. విష్ణు గారు మీకేమనిపిస్తుంది? మొత్తం జలయజ్ఞం ఆ రోజున జలయజ్ఞం తలపెట్టిందే మొత్తం 40,000 కోట్ల వాల్యూమ్ దాన్ని. సరే తర్వాత అది పెరుగుతూ 1,80,000కి వెళ్ళింది, అది వేరే విషయం అనుకోండి, పనులు కాకుండానే చాలా వరకు. సో ఈ పరిస్థితుల్లో ఒక ప్రాజెక్టుకి 80,000 కోట్లు అనేది ఇది కొంచెం సాధ్యమయ్యే పరిస్థితిగా కనబడుతుందా? దీనికి కేంద్రం ఏమైనా సహకరించే అవకాశం ఉందా? భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ఏపీ ప్రభుత్వానికే చుక్కలు చూపిస్తున్నారు పోలవరం విషయంలో 100 కోట్లు 50 కోట్లు ఇస్తూ. అంటే ఇప్పుడు ఈ ఎస్కలేషన్ పెంచడం అనేది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేయడం అనేది ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రధానంగా చేస్తున్నటువంటి పని. ఎందుకంటే చూడండి, ప్రతిదీ కూడా ఎస్కలేషన్ అయిపోతుంది. ఈరోజు ఉదాహరణకి అక్కడ 80,000 కోట్ల ప్రాజెక్టు ఉండొచ్చు కాక, పోలవరము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటికి 7-8,000 కోట్లు ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 30,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. 16,000 రాష్ట్రం ఏర్పడిన నాటికి 16,000. అప్పటికి R&R ఇది లేదు, కాంపోనెంట్ లేదు అందులో. రైట్, ఓకే. అది ఈ రోజుకి 30,000 దాదాపుగా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలు అందిస్తే తప్ప అడుగుపడినటువంటి పరిస్థితి. అలాగే ప్రత్యేక అక్కడ తెలంగాణ ప్రాంతంలో జాతీయ ప్రాజెక్టు కూడా కావాలి అని చెప్పి వారు అనేక సందర్భాల్లో అనేక సార్లు అడుగుతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎత్తిపోతల పథకానికి 70-80 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేది సుదీర్ఘకాలం పడుతుంది. అది ఒక పని చేయాలన్నా కూడా, తయారవ్వాలన్నా కూడా, ప్రజలకి రైతులకి అందరికి అందుబాటులో రావాలన్నా కూడా అనేక సంవత్సరాలు పట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా ఏంటంటే ఒక కార్యక్రమానికి ఇంకా వాల్యూ పెరిగిపోతుంది కదా, దాని ఎస్టిమేషన్ పెరిగిపోతుంది, ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. అది త్వరితగతిన పూర్తి కాదు. దాని ఏంటంటే ఏమీ లేదు, ఒక శిలాపలకం వేసామా లేదా, మన హయాంలో పేరు మార్చామా లేదా, మన హయాంలో మనం దాని మీద ప్రజలకి ఒక సందేశాన్ని పంపించామా లేదా అనేదే చూస్తున్నారు తప్ప, మన శంకుస్థాపన చేయడము, ప్రారంభోత్సవం చేయడం రెండూ కూడా మన హయాంలో పూర్తి కావాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. ఈరోజు చూసుకోండి, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు శంకుస్థాపన చేసినటువంటి అనేక సంవత్సరాలుగా పడి ఉన్నాయి. ఈరోజు పూర్తి అవుతూ వస్తున్నాయి, అప్పుడో 20 సంవత్సరాల క్రితం చేసినవి. కాబట్టి ఆ రకమైనటువంటి వాదనలోనే ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి. సరైనటువంటి కాదు ఇది. ఈరోజు పోలవరం నిర్మాణం కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి ఒక డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ని వదిలేసి పోలవరం ప్రాజెక్టు తీసుకురావడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. దాంట్లో ఏం కారణాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది విపులంగా మళ్ళీ ఒకసారి మనం చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్ద మరో ఎంపీ బాలక సుమన్ గారు ఈ డిబేట్ చూసి లైన్లోకి వచ్చారు. మరి అది ఏం చెబుదామని వచ్చారో తెలియదు. సో సుమన్ గారు నమస్తే. సార్ నమస్తే. వెంకటకృష్ణ నమస్తే. సుమన్ గారు, దీనికి ఏమైనా జాతీయ ప్రాజెక్టుగా సాధించే ప్రయత్నం కానీ ఆలోచన కానీ ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? జాతీయ హోదాకి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణలో కృష్ణా పైన కానీ, గోదావరి నది పైన కానీ ఏదైనా ప్రాజెక్టు సంబంధించి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే రిక్వెస్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కు పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారు. ఆర్డినెన్స్ ఇచ్చి ఫస్ట్ సెషన్ లోనే మా 7 మండలాలు గుంజుకున్నారు. ఖచ్చితంగా మాకు కూడా బీజేపీ అన్యాయం చేయదని భావిస్తా ఉన్నాం. మా సోదరులు కాసం వెంకటేశ్వర గారు అక్కడ ఉన్నారు, వారు చెప్పాలి. తెలంగాణకు జాతీయ హోదా ఒక ప్రాజెక్ట్ భావిస్తున్నాం. రెండోది, నేను ఈ డిస్కషన్ అంతా చూస్తా ఉన్నాను. నేను కూడా ఇప్పటివరకు V6 ఛానల్ డిస్కషన్ కు పోయినాను. నేను వచ్చి మా తెలంగాణ భవన్ లో కూర్చొని డిస్కషన్ చూస్తా ఉన్నా. ఇప్పుడు మా వీరయ్య గారు 2-3 ప్రశ్నలు వేసినారు. తర్వాత మా కాసం వెంకటేశ్వర గారు కూడా 2-3 ప్రశ్నలు వేసినారు. ఎవరికి అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర కోణంలోనే అప్పటి ప్రాజెక్టులు చేయబడ్డాయి. ఆంధ్ర కోసమే అప్పటి ప్రాజెక్టులు కట్టబడ్డాయి. తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిర్లక్ష్యం చేయబడ్డాయి, విస్మరించబడ్డాయి. ఎత్తు విషయంలో లొల్లిపెట్టి ప్రాజెక్టులు కట్టకుండా ఆనాటి పాలకులు చాలా చేసినటువంటి ఘనకార్యాలు మనం చూసినాం. ఇప్పుడు మహారాష్ట్రతోని ఎత్తు ఎంత అనే విషయంలో లొల్లి పెట్టుకోకుండా ఎంతో అంతకు కాంప్రమైజ్ అయ్యి ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు తెలంగాణకు తెచ్చుకున్నాడు మాకు ఇంపార్టెంట్.
ఆ క్రమంలోనే 148 మీటర్ల ఎత్తుకు మేము అంగీకరించడం, మంచి ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందాన్ని ప్రజలంతా హర్షిస్తా ఉన్నారు. మా వీరయ్య గారు ఇప్పుడు చర్చ అది కాదు కదా. నా మాట ఇందాక వీరయ్య గారు ఏమన్నారంటే దాని వల్ల మహారాష్ట్రలో మునుగుతలేదని మాట్లాడుతున్నారు. తుమ్మిడేటి దగ్గర మేము 148 అది మనం చాలా సార్లు చర్చించాం. నేను అడుగుతున్నది ఒకటే, ఇప్పుడు నేను అడుగుతున్నది ఒకటే సుమన్ గారు. ఇప్పుడు నాయక్ గారిని కూడా అడిగాను, వారు తనకున్న ఎక్స్పీరియన్స్ కొంత చెప్పే ప్రయత్నం చేశారు. సరే, మీరు ఇంకో ఎంపీగా లైన్లోకి వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, 80,000 కోట్ల రూపాయలు సమీకరించే మార్గాలేంటి? తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న మార్గాలేంటి? తెలంగాణ ప్రభుత్వము సావరిన్ గ్యారంటీ ఇస్తే ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తాయి. డబ్బులు పెద్ద విషయం కాదు. రెండోది, మాకు ఇరిగేషన్ టాప్ ప్రయారిటీ. ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలే మా ట్యాగ్ లైన్. డెఫినెట్ తెలంగాణకు నీళ్లు ఇచ్చుకోవడం మాకు ఇంపార్టెంట్ కాబట్టి డబ్బులు ఎక్కడి నుంచైనా తెస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును కార్పొరేషన్ చేసుకుంటాం, డబ్బులు తెచ్చుకుంటాం, దాని ప్రాజెక్టును వీలైన తొందరలో కంప్లీట్ చేస్తాం. నేను అనడం ఒక్కటే, నేను పెద్దలు వీరయ్య గారిని కోరేది, కాసం వెంకటేశ్వర గారిని కోరేది, మిమ్మల్ని కూడా కోరేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీద ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అదొకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. చిత్తశుద్ధి మీద అనుమానాలు కాదు ఇక్కడ క్వశ్చన్. ఎవరన్నారు చిత్తశుద్ధి లేదని? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. మీరు అన్నారు చిటికేస్తే వస్తాయి డబ్బులు అన్నట్టుగా చెప్పారు మీరు. మరి అది ఆ చిటికి ఎంత గట్టిగేస్తారు? ఐ డోంట్ నో. ఒక్క నిమిషం, మీరు వెంకటేశ్వర గారిని అడిగారు కాబట్టి వారు చెప్పాలి. మరి దీని కేంద్రం ఏమైనా సహకరిస్తుందా? వెంకటేశ్వర గారు. సుమన్ గారితో స్ట్రేట్ అవే నేను ఒక విషయం, ఇక్కడ చర్చ జరుగుతున్నది ఏంటంటే ప్రాజెక్ట్ని ఎవరిని వ్యతిరేకిస్తలేము, ఎవరము కూడా ప్రాజెక్ట్ని క్రిటిసైజ్ కూడా చేస్తలేము. మేము అడుగుతున్నది ఏంటంటే ప్రాజెక్ట్ని మీరు డిజైన్ చేసిండ్రు, వర్క్ యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి వనరులు ఎక్కడి నుంచి సమీకరిస్తారు అనేది బేసిక్ ఒక ప్రశ్న. దీంతో పాటుగా టైం బౌండ్ 2 సంవత్సరాలలో ఈ 80,000 ప్రాజెక్టు అసలు సాధ్యమవుతుందా అనేది అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దాన్ని మీరు పబ్లిక్ డొమైన్లో మీకు మ్యాండేట్ ఇచ్చారు పబ్లిక్, మీరు ప్రాజెక్టు చేస్తున్నారు, మేమేం కాదంటలేము. కానీ పబ్లిక్ డొమైన్లో మీకు వస్తున్నటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. స్పెషల్గా నువ్వు కరీంనగర్ ఆ సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి నీ మీద ఇంకెక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయగలుగుతారు? మీ దగ్గర ఉన్నటువంటి యాక్చువల్ వనరులు ఏంది? మరి డిపిఆర్ లేకుంటేనే మీరు ప్రాజెక్ట్ ఏ రకంగా ప్రారంభం చేసిరు? ఈ ఎత్తిపోతల పథకానికి కేంద్రము ఏ రకంగా మీరు సహాయాన్ని అడగబోతా ఉన్నారు? ఈ విషయం పబ్లిక్ డొమైన్లో చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. లేకపోతే 2 సంవత్సరాలు ఎలక్షన్లో పోతే చాలా ఇబ్బంది అవుతుంది. వెంకటేశ్వర ఇప్పుడు మా కాసం వెంకటేశ్వర గారు సోదరులు చెప్పినట్టు వారు అన్నట్టు 2 విషయాలు. కాల పరిమితి మేము చెప్పాల్సిందే, ఏ రకంగా నిధులు సమీకరించుకుంటాం మేము ప్రజలకు చెప్పాల్సిందే. ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్. దాన్ని నేను కాదంటలేదు, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. కాకపోతే నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఇందాక డిపిఆర్లకు సంబంధించి కూడా వీరయ్య గారు మాట్లాడినారు. ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు సంబంధించి 2008లో 4 జిల్లాలు అట్టహాసంగా కొబ్బరికాయలు కొట్టి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రాణహిత చేవల ప్రాజెక్టు ప్రారంభించింది. డిపిఆర్ లేదండి. 2009 తర్వాత డిపిఆర్ సబ్మిట్ చేసింది సెంట్రల్ వాటర్ కమిషన్ కి. సో నేనేమంటున్నా అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు వ్యాప్కోస్ ఇచ్చింది. డెఫినెట్ గా దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెడతాము. ఖచ్చితంగా నిధుల సమీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాన్ని ఒక కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ సావరిన్ గ్యారంటీ ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా నిధులు మేము తెచ్చుకుంటాం. నిధులకు కొరత లేదు. వీ హోప్ మా బీజేపీ తెలంగాణ బీజేపీ కూడా డెఫినెట్ కేంద్రం మీద కొంత ఒత్తిడి తీసుకొస్తుంది. మాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇప్పిస్తుంది. నేషనల్ స్టేటస్ ఇచ్చిన 90-10 రేషియోలో డెఫినెట్ గా ప్రాజెక్ట్ పూర్తయ్యే ఆస్కారం ఉంటుంది. సార్ వెంకటకృష్ణ నేను ఒక్కటి మాత్రం గుర్తు చేస్తా ఉన్నా. జూరాల ప్రాజెక్టు 1981లో కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే 2002లో తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. సో ఆ 2 పార్టీలాగా మేము చేయమండి. డెఫినెట్ గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్, స్టిపులేటెడ్ పీరియడ్ లోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. సరే, ఒక్క మాట చివరిగా, మీరు ఎట్లాగో లైన్ లోకి వచ్చారు కాబట్టి ఒక ప్రశ్న. కేటీఆర్ కు మరో బాధ్యత పెద్దపల్లి ఇన్ఛార్జ్ అని ఒక వార్త వచ్చింది. దీని అర్థం ఏమన్నా? మీరు పెద్దపల్లి ఎంపీ, కేటీఆర్ గారు పెద్దపల్లి ఇన్ఛార్జి అనేది మరి ఎందుకో నాకు తెలియదు. ఏమన్నా ఐడియా ఉందా? అంటే జిల్లాలకు మంత్రులను ఇన్ఛార్జ్, ఎందుకంటే జిల్లాలు పెరుగుతున్నాయి కాబట్టి జిల్లాలకు మంత్రులు. పెద్దపల్లి జిల్లా ఇంకా ఏర్పడక ముందు అప్పుడే ఇన్ఛార్జిని పెట్టేశారు అనుకోవాలా? ఏంటండి పెద్దపల్లి ఇంకా జిల్లాలు ఏర్పాటు కాలే కదా, కొత్త జిల్లాలు. పెద్దపల్లి జిల్లా అవుతుందండి ఆల్రెడీ. అదే అంటున్నా నేను కూడా అదే అంటున్నా. ఆల్రెడీ పెద్దపల్లి జిల్లా అవుతుంది కాబట్టి ముందుగానే ఇన్ఛార్జ్ అని. అఫ్ కోర్స్ ఇది క్వశ్చన్ మార్క్ పెట్టి రాసిన వార్తలేండి. ఇప్పుడు డెఫినెట్ గా 27 జిల్లాలు అవుతున్నాయి. మంత్రులు 18 లోపే కాబట్టి డెఫినెట్ గా కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలో కొంతమంది మంత్రులు ఉంటారు. ఆ క్రమంలోనే మా జిల్లాకు మా కేటీఆర్ గారు వస్తే
మాకు అంతకన్నా సంతోషం ఏముంటుందండి. అంటే సుమన్ గారు రికమెండేషన్ చేసి రైట్, ఆల్ ది బెస్ట్ సుమన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. రైట్, సీతారాం నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సీతారాం నాయక్ గారు, వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం. అయ్యా మా బల్క సుమన్ వస్తే ఏమైనా నాకు తెలియదు, కేంద్రం నుంచి ఏమైనా డబ్బులు తీసుకొచ్చిరని నేను అనుకుంటే నువ్వు కొత్తదేం అడిగినవా? ఆయన లైన్ లోకి వచ్చాడు, నాకు తెలియదు, ఆయన వచ్చేదాకా నాకు తెలియదు. ఎనీవే ఆయన ఏమన్నా నాకు భయం, వీడియో నాకు తెలియకుండా ఏమైనా పట్టుకొచ్చిండ కేంద్ర ప్రభుత్వం నుంచి మా థ్యాంక్ యూ నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు గారు థ్యాంక్ యూ, లైన్ లో మీరు ఇప్పటిదాకా లైవ్ లో ఉన్నందుకు. వెంకటేశ్వర గారు, వీరయ్య గారు అండ్ రేణు గారు థ్యాంక్ యూ. ఇది ఇవాళ న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ ప్లస్ ప్రతిభ అందిస్తారు. థ్యాంక్ యూ.